హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవి కోమాలోకి వెళ్ళిందని డాక్టర్ చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ ఉలిక్కి పడతారు. రాజ్ విలవిలలాడిపోతూ ఉంటారు. అమ్మకేమీ కాదు, అమ్మకి నేను వెళ్ళి పిలిస్తే ఖచ్చితంగా పలుకుతుంది. ఈ డాక్టర్లు ఇలాగే చెప్తారు. కళ్యాణ్, అమ్మకేమీ కాదు, నువ్వు బాధపడద్దు. అమ్మ నాతో నవ్వుతుంది, అమ్మ నన్ను తిడుతుంది. డాడీ మీరేమీ బాధపడద్దు అని చెప్పి రాజ్ మాత్రం వాళ్ళ అమ్మ కోసం బాధపడుతూ ఎమోషనల్ అవుతూ తనలో తనే ధైర్యం చెప్పుకుంటూ ఉంటారు. ఇటు కళ్యాణ్ సుభాష్కి రాజ్ పరిస్థితి చూసి బాధ అనిపిస్తుంది. రాజ్ని వాళ్ళు దగ్గరగా తీసుకోవాలనుకుంటారు. డాడీ నాకేమీ కాదు, మమ్మీకేం కాదు డాడీ, మమ్మీ చూడు రేపు మాట్లాడుతుంది సరేనా, మమ్మీ కోమాలోకి వెళ్ళడం ఏంటి? డాక్టర్లు 10 రకాలుగా చెప్తారు, అవన్నీ నిజంగా జరిగిపోతాయా? కళ్యాణ్ వెళ్ళు నువ్వు వచ్చావు కదా, మమ్మీకేం కాదు అని అంటారు. అన్నయ్య నువ్వు చెప్పినట్టే పెద్దమ్మకేమీ కాదు, రా అన్నయ్య అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు. కళ్యాణ్ అమ్మకేమీ కాదు కదా, అమ్మకేమీ కాదు కదా, మా అమ్మ మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది కదా, తన కాళ్ళతో నడుచుకుని వస్తుంది కదా, మా అమ్మకేమీ కాకూడదు, ఏమీ కాకూడదు అని చెప్పి ఇక ఏడుస్తూనే ఇక ఐసీయూ రూమ్ వైపు అద్దంలో అపర్ణాదేవిని చూస్తూ ఉంటారు. సుభాష్ అలాగే కుమిలిపోతూ ఉంటారు రాజ్ పరిస్థితి చూసి. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఇంటికి చేరుకుంటారు. ఇటు రుద్రాని మాత్రం, ఒరే రాహుల్, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోయింది. వదిన పొద్దున్న కల్లా ఖచ్చితంగా కన్ను మూస్తుంది. ఎందుకంటే కోమాలోకి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ చచ్చిన శవంతో సమానం. తను అలా ఉన్నా మనల్ని ఏమీ చేయలేదు. ఈలోపు మనం టాబ్లెట్లు అనేవి ఆ బాటిల్లో వేసేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ వస్తారు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, నేను ఇక్కడ ఉండలేను, నేను హాస్పిటల్ బయట ఉంటాను. అత్తయ్యకి ఏమీ కాదు, ఆయనకి ధైర్యం చెప్పాలి, ఆయన పిచ్చివాడు అయిపోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ కావ్య, నువ్వు హాస్పిటల్కి వెళ్తే రాజ్ తట్టుకోలేడు. పదే నువ్వు తప్పు చేశావని మరింత కోపం వస్తుంది. వద్దు కావ్య, వద్దు అని అంటారు అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అత్తయ్యని అక్కడ వదిలిపెట్టి ఒక కోడలిగా ఇక్కడ నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను చెప్పండి? హాస్పిటల్ బయటే కూర్చుంటాను. అత్తయ్య కన్ను తెరిచేదాకా అక్కడే ఉంటాను. అత్తయ్యకేం కాదు, అత్తయ్య చేతిలో చెయ్యి వేస్తే ఖచ్చితంగా అత్తయ్య కోలుకుంటారు. నిజంగా డాక్టర్లు ఎలాగైనా చెప్తారు. మనం కూడా మనం ఉన్నామని మన మనిషికి ధైర్యం చెప్తే కోలుకోవచ్చు. ఎంతోమంది అలా ధైర్యంగా ఉండడంతోనే కోమాలో నుండి బయటపడ్డారు. నేను వెళ్తాను, ఆయన నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, మా అత్తగారికి నేను ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటుంది. ఇక కావ్య, హాపుని డ్రామాలు అని అంటుంది రుద్రాని. ఇంకా ఏ మాయ మాటలు చెప్పాలని చూస్తున్నావు? మా వదినికి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. ఇప్పుడు హాస్పిటల్లో తనని కోమా నుండి బయటికి తెచ్చేస్తానని దేవతల మాటలు చెప్తావా? నీ మాటలు విన్నంత కాలం అదిగో మా వదినలాగే మంచాన పడి అలాగే చచ్చిన శవంలా ఉండాలి. అమ్మా, ఇంకా ఈ కావ్య మాటలు నమ్ముతూ రాజుని, అన్నయ్యని, ఈ కుటుంబాన్ని బాధ పెట్టాలని చూస్తున్నారా? ఈవిడ గారు చెప్పడం మీరు వినడం అని అంటుంది రుద్రాని, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఇలా కావ్యపై తప్పుని వేయడం కోసం ఎదురు చూస్తున్నావని నాకు అర్థమైంది. అమ్మ కావ్య, అసలేం జరిగింది? అందరం మేము గుడికి వెళ్ళాము, నువ్వు మాత్రం మా అత్తగారిని జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పిన నువ్వు మీ అత్తగారికి అలా అయినా ఇంట్లో లేవు. ఏం జరిగింది? అసలు ఎందుకు అపర్ణని వదిలి వెళ్ళిపోయావు అని అంటారు అమ్మమ్మ గారు, అత్తయ్యే నన్ను వెళ్ళమన్నారు ఆఫీస్కి, అందుకే నేను వెళ్ళాను. కానీ ఇంత ఘోరం జరుగుతుందని అసలు అనుకోలేదు. అత్తయ్య నాతో ఎంతో సరదాగా మాట్లాడారు, వంట చేస్తానని నాకు కత్తితో కూడా బెదిరించారు. అలాగే అత్తయ్య నాతో ఎన్నో విషయాలు చెప్పుకున్నారు. నన్ను తనే స్వయంగా వెళ్ళమన్నారు, అందుకే ఆఫీస్కి వెళ్ళాను. కానీ అత్తయ్య పరిస్థితి ఒకే ఒక్క గంటలో ఇలా తారుమారవుతుందని అనుకోలేదు. చూడండి అమ్మమ్మ గారు, నిజమే, అక్కడికి వెళ్తే ఆయనకి నా మీద కోపం వస్తుంది. అలాగని అత్తయ్యని అలా ఒంటరిగా వదలడం ఎంతవరకు సబబు? ఒకవైపు అత్తయ్య నా అమ్మ కంటే ఎక్కువ అనుకుంటున్నాను, ప్రాణాలతో పోరాడుతుంది. వద్దమ్మమ్మ గారు, వద్దు. ఎవరేమనుకున్నా
ఆ రుద్రాణి గారు నన్ను తప్పు పట్టినా వీటన్నిటికీ నేను సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. కానీ ఇప్పుడు మా అత్తయ్య నిన్ను కాపాడుకోవాలి. అసలు ఆ గంటలో అత్తయ్య ఏం చేశారు? ఎందుకు అత్తయ్యకి ఇంతగా ప్రాబ్లం అయింది? ఈ టాబ్లెట్లే వేసుకోమని కూడా చెప్పాను అమ్మమ్మ గారు. అత్తయ్య టాబ్లెట్లు వేసుకోలేదనుకుంటా, అందుకే ఇలా జరిగిందనుకుంటా అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మో, మానవతామూర్తి టాబ్లెట్లపై తప్పుని ఖచ్చితంగా నెట్టేస్తుంది. అమ్మా, ఇంకా ఈవిడ గారు హాస్పిటల్కి వెళ్తే అక్కడ అన్నయ్య పరిస్థితి, రాజ్ పరిస్థితి కూడా హాస్పిటల్లోనే ఉండేటట్టు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ కావ్యపై పీకల లోతు కోపముంది. ఒక నైట్ అంతా అపర్ణ వదిన ప్రశాంతంగా అలా ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ తనకి మెలకువ రావచ్చు. అప్పుడు నిజ నిజాలు తెలుస్తాయి కదా, ఈవిడ గారు ఎంత చెప్పింది అన్నది. ఇప్పుడు ఈవిడ గారిని హాస్పిటల్లోకి తీసుకువెళ్తే, హాస్పిటల్కి పంపిస్తే తలకి కొరివే పెట్టుకున్నట్టే అవుతుంది. మీ ఇష్టం. రారా రాహుల్, వదిన పరిస్థితి ఏమీ బాగోలేదు. మనం ఇప్పుడు వీళ్ళతో డిస్కషన్ చేసి మనం చెడ్డవాళ్ళు అవ్వద్దు. అక్కడ రాజ్ ఎలా ఉన్నాడు, అలాగే వదిన పరిస్థితి ఏంటి, అన్నయ్య పరిస్థితి ఏంటి, అన్నయ్యకి ఏమైనా కావాలా, అవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే వీళ్ళకెప్పుడు మనం శత్రువుల్లాగే కనిపిస్తాము. ఇదిగో ఈ కావ్య మాత్రం ఎప్పుడు ఈ ఇంటి కోసం ఆహర్నిశలు కష్టపడేటట్టు మానవతావాదిగా కనిపిస్తుంది అని చెప్పి ఇక రుద్రాని రాహుల్ అక్కడి నుండి ఇక అందరికీ చెప్పుకుంటూ పైకి వెళ్ళిపోతారు. స్వప్నకి ఏమీ అర్థం కాదు. కావ్య, ఇదేంటే ఇలా జరిగిందేంటి? మీ అత్తగారు నిన్ను కోడలిగా అంగీకరించి రాజ్ నిన్ను ఎంతో బాగా చూసుకునే టైంకి ఇలా ఎందుకు చేసుకున్నావే? జాగ్రత్తగా అపర్ణాంటిని చూసుకోవాలి కదా. అసలే ఆవిడ హార్ట్ పేషెంట్. ఇప్పుడు తన పరిస్థితి ఎంత క్రిటికల్గా ఉందో తెలుసు కదా. నీ జీవితమే తన పరిస్థితిపై ఆధారపడి ఉంది. ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళకపోవడమే మంచిదే. ఎందుకంటే రాజుకి కోపం వస్తుంది. వద్దు, ఇక్కడే ఉండు అని అంటుంది స్వప్న. అత్తయ్య, రుద్రాని అన్నట్టు ఈవిడ గారిని అక్కడికి పంపిస్తే ఇక మనం బావగారిని రాజుని కూడా బెడ్ పైకి ఎక్కించాల్సి వస్తుంది. అత్తయ్య, అక్క కోలుకుంటుంది, మీరు టెన్షన్ పడద్దు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వాళ్ళకి కాఫీని తీసుకుని వస్తుంది. ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు. అక్కడే కుప్పకూలిపోయి అంతా గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆ టాబ్లెట్లను చూస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా హాస్పిటల్ ఎదురుగా కూర్చుని ఉంటారు కళ్యాణ్, రాజ్, అలాగే సుభాష్. ఇక సుభాష్ పరిస్థితి అదో రకంగా మారిపోతుంది. ఇక తను అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. కళ్యాణ్ సుభాష్ని గమనిస్తారు. పెదనాన్న కూడా పెద్దమ్మ కోసం ఆలోచిస్తున్నారు. పెదనాన్నకి కూడా ఏదైనా అవుతుందేమో, ఇక్కడ నుండి ఇంటికి పంపించేయాలి, రాజన్నయ్యతో పంపించాలి అని చెప్పి అన్నయ్య పెదనాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావచ్చు కదా, మన ఇద్దరం ఇక్కడ ఉందాము అని అంటారు. డాడ్, నిజమే డాడ్, నేను కళ్యాణ్ ఉంటారు, మమ్మీకేం కాదు. మళ్ళీ మనల్ని మమ్మీ ఏడిపిస్తుంది, మనల్ని తిడుతుంది, మన మీద అరుస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. నువ్వేమీ కంగారు పడద్దు డాడ్, రిలాక్స్గా ఉండండి అని అంటారు. రాజ్, అపర్ణకి నేను అన్యాయం చేశాను. అలాగే అపర్ణ ఈ పరిస్థితికి రావడానికి నిజం చెప్పాలి అంటే నేనే కావచ్చు. సింహంలా గుండె ధైర్యంగా ఎవరు ఏ తప్పు చేసినా ముఖానడిగే అపర్ణ ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే రాజ్. ఆ మాయ చేసిన మోసాన్ని తెలుసుకొని అపర్ణ నా మీద ఉన్న నమ్మకాన్నే కోల్పోయి తన గుండెనే నాకు వేసేసింది. తన గుండె ముక్కలు చేసుకుంది. ఇప్పుడు ప్రతి నిమిషం గుండెకి పని ఒత్తిడి పెరుగుతూనే ఉంది. నేను తప్పు చేశాను అని అంటారు. పెదనాన్న, ఇప్పుడు మనం పెద్దమ్మ మంచి కోరుకోవాలి. పెద్దమ్మ ఈ ప్రమాదం నుండి బయటికి రావాలి. అంతేగాని మనం చేసిన తప్పుని పెద్దమ్మకి చేశారని అనుకోవద్దు. పెదనాన్న, మీ పరిస్థితి ఏమీ బాగోలేదు. అన్నయ్య, పెద్దమ్మని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ముందు పెదనాన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి అని చెప్పి అంటారు. కళ్యాణ్, అమ్మనొదిలి నేను వెళ్ళను అనగానే నేను వెళ్ళనా అని అంటారు. వద్దొద్దులే, డాడీని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి ఇక మమ్మీ డాడీని డ్రాప్ చేసి వస్తాను, నువ్వు ఈలోపు కళ్ళు తెరువు అని చెప్పి బాధగా ఇక సుభాష్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతారు రాజ్. ఇది ఇలా ఉండగా అప్పు కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. జరిగిందంతా కళ్యాణ్ చెప్పడంతో కవి, నేను అక్కడికి వచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ అపర్ణ ఆంటీకి అంత సీరియస్గా ఉంటే నేను ఇక్కడ ఎలా ఉంటాను? అలాగే నీకు బావకి భోజనం తీసుకుని వస్తాను అనగానే వద్దులే అప్పు అని చెప్పి, సరే అప్పు, జాగ్రత్తగా వచ్చేసే, బంటిని తీసుకునిరా, నువ్వు కూడా ఒంటరిగా ఉంటావు కదా, పెద్దమ్మ దగ్గర నేను ఉంటాను అని అంటారు. సరే, బయలుదేరుతున్నాను అని చెప్పి పాపం అప్పు ఆటోలో భోజనం తీసుకొని హాస్పిటల్కి బయలుదేరుతుంది.
ఇది ఇలా ఉండగా రుద్రాణి అంటుంది, అది చూడరా, ఇంకా టాబ్లెట్లు పట్టుకొని అక్కడే అక్కడే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎప్పుడు ఆ బాటిల్ పట్టుకుని ఉంటుంది అంటే మనల్ని ముంచడానికే. త్వరగా మనం టాబ్లెట్లని దానిలో మార్చేయాలి అని అంటుంది. అవును మమ్మీ, ఒకవేళ అత్త కోమాలోండి బయటికి వస్తే కావ్యదే తప్పు లేదని తేల్చేస్తుంది. అందుకే అత్త కోమాలోండి పైకి పోవాలి. ఈలోపు మనం చెయ్యవలసింది చేసేయాలి మమ్మీ అని అంటారు. అదే ఈ కావ్య గురించి ఇంకా 4 ఎక్కేద్దాము అన్నా ఇక్కడ రాజు కూడా లేడు. రాజు ఉంటే వాడికి తగిన బుద్ధి చెప్పినట్టు కావ్యని గెంటేసిచ్చేదాన్ని. అప్పుడు అపర్ణ వదిన చావనేది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉండగానే సుభాష్తో కలిసి ఇక రాజ్ ఇంటికి వస్తారు. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అమ్మకి ఎలా ఉంది రాజ్ అనగానే, నానమ్మ, తాతయ్య, అమ్మకేమీ కాదు, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను, డాడీని జాగ్రత్తగా చూసుకోండి, పిన్ని, బాబాయ్ డాడీని చూసుకోండి అని అంటారు. నేను చూసుకుంటాను మామయ్యని అనేలోపు, ఆపో, ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావు నా కుటుంబానికి? నిన్ను నమ్మి మా అమ్మని నీ చేతిలో పెట్టినందుకు అమ్మ కోమాలోకి వెళ్ళేలా చేశావు కదే. నీ మీద నమ్మకం అంటేనే నాకు నువ్వసలు మనిషివేనా అని అంటారు. ఏమండి, అసలు మీకు నిజం తెలీదు అని అంటుంది. ఏం నిజం కావాలి? ఇంకా ఏం నిజం చెప్పి నువ్వు నా దగ్గర మార్కులు కొట్టేస్తావు? అమ్మ కోమాలో ఉన్నది నీకు అర్థం కావటం లేదా? అమ్మ కోమాలో ఉంది అని అంటారు. ఏమండి, నేను చేసింది తప్పే, కానీ ఎందుకు చేశాను అన్నది మీకు చెప్పాలి. నా బరువు తీర్చుకోవాలి, నేను హాస్పిటల్కి రావాలి, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ అత్తయ్యని మనం ఇంటికి తీసుకురావాలి అని అంటారు. ఆపు నీ పురాణాలు. అసలు అమ్మని వదిలి నువ్వు ఎందుకు బయటికి వెళ్ళావు, దేనికి వెళ్ళావు అని అంటారు. ఏమండి, మీరు వెళ్ళగానే అత్తయ్య నేను చాలా హ్యాపీగా ఉన్నాము, కానీ ఇదిగో ఈ రాహుల్ ఏదో ఫ్రాడ్ చేశారని, దొంగ బంగారం కోసం ఇక అగ్రిమెంట్ రాసుకోవాలని చెప్పి, లేకపోతే మీ కంపెనీనే వీధిలోకి వచ్చి మీడియాలో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ గురించి చెడుగా చెప్పుకుంటూ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా వీధిలోకి వచ్చేస్తుందని ఒకరు కాల్ చేశారు. నేను హుటాహుటిన బయలుదేరాలని అనుకోలేదు. అత్తయ్యకి అన్ని జాగ్రత్తలు చెప్పాను. అత్తయ్య వెళ్ళమంటేనే నేను ఆఫీస్కి వెళ్ళాను, అంతేగాని నేను వెళ్ళలేదు అనగానే, అవునా, పాపం వదిన కోమాలో ఉంది కాబట్టి నీ కట్టుకథలు బాగానే అల్లావు. చూసావా రాజ్, నన్ను రాహుల్ని ఇంటి నుండి బయటికి గెంటేయాలని ఆఖరి నిమిషం దాకా ఈ మహాత్మురాలు ట్రై చేస్తుంది. ఇలాంటి దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంకా ఎన్ని చావులు కోరుకోవాలనుకుంటున్నారు? ముందు ఈవిడి గారిని బయటికి గెంటే అని అంటుంది రుద్రాణి. అత, నువ్వాగు. అంటే రాహుల్ గురించి ఎవరో ఫోన్ కాల్ చేస్తే నువ్వు అమ్మని వదిలేసి అక్కడికి వెళ్ళావు. మరి రాహుల్ గురించి ఏదైనా నిజం తెలుసుకున్నావా అని అంటారు. అంటే అది ఫేక్ కాల్ అని అర్థమైంది, ఎవరో నాతో అనగానే, హాపు, ఇలాంటివి చెప్పి నా చెవులు మోత మోగిపోతున్నాయి. రాహుల్ ఫ్రాడ్ అని నిరూపించాలని ఎందుకు అనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నీకు ఈ ఆస్తి పాస్తులు కంపెనీ అన్నీ నీకు కావాలని నువ్వు అనుకుంటున్నావని నాకు అర్థమైపోయింది. కానీ కలవతి, ఒక్కటి చెప్తున్నాను, అసలు ఎవరు ఏమైపోతే నీకెందుకు, కంపెనీ ఏమైతే నీకెందుకు, మా అందరికీ లేని బాధ నీకెందుకో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి చెప్తున్నాను, నువ్వు దేనికోసం ఇంట్లో అడుగు పెట్టావో నాకు అవసరం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నాను, మా అమ్మకేదైనా జరగరానిది జరిగితే జీవితంలో నిన్ను క్షమించడమే కాదు, నిన్ను కనీసం మనిషిగా కూడా గుర్తించకుండా నా జీవితం నుండి దూరంగా పంపించేస్తాను. నువ్వు కనుక ఈ ఇంటి నుండి వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను, హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను, నా భార్య చచ్చిందనుకుంటాను, నేను మనిషిని కాదు అనుకుంటాను. అందుకే అమ్మ ఒక్కతే మన ఇద్దరి మధ్య ఒక బంధంగా ఉంది. ఆ బంధం ముక్కలైపోతే మన బంధం శాశ్వతంగా ముక్కలవుతుంది. డాడీ, ఇప్పుడు ఈ కళావతి మీ కోడలి కోసం మీరు ఎన్ని మాటలు చెప్పినా అమ్మ బయట పడినప్పుడే నేను ఆలోచిస్తాను. డాడీని జాగ్రత్తగా చూసుకోండి, ఈ మహాతల్లికి మాత్రం హంటగట్టద్దు అని అంటారు. రాజ్, ఇంకా ఈ మహాతల్లి ఇంట్లో ఉంటే ఇంకా ఏదో చేస్తుంది, ముందు గెంటేసే అనగానే, రుద్రాణి, ఇంకొకసారి కావ్యని ఇంటి నుండి బయటికి వెళ్ళమని అన్నావు అంటే మర్యాదగా ఉండదు. అపర్ణకి ఏమీ కాదు, అపర్ణ బాగానే ఉంటుంది. రాజ్, నేను సుభాష్ని ధైర్యం చెప్తాను, నువ్వు వెళ్ళు, అపర్ణకి ఏమీ కాదు అని అంటారు ఇందిరాదేవి. ఇక రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు.
ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. ఇక తనకి రాజ్కి మధ్య జరిగిన ప్రేమ అలాగే అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఎందుకు ఎందుకు జీవితాన్ని దేవుడు ఇలా బోర్లా వేసేస్తాడు? ఒకరోజు సంతోషం, ఇంకొక రోజు ప్రేమ, ఇప్పుడు శోకం. కానీ కానీ ఈ అన్నిటికంటే ముఖ్యం మా అత్తగారు. మా అత్తగారికి ఏం జరిగినా నేను ప్రాణాలతో ఉండను. ఎందుకంటే బ్రతికుండి శవం లెక్కే. నేను ఉంటే అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. నేను ఇంకా ఇక్కడున్నానేంటి? లేదు, నేను వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇక కావ్య ఇల్లంతా చూస్తూ వెనక వైపు నుండి హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్కి చెప్తుంది. రాహుల్, చిట్ట చివరి అవకాశం మనకి ఎదురు చూస్తుంది. ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోకూడదు. ఇప్పుడు హాస్పిటల్లో రాజ్ మాత్రమే ఉన్నాడు. అంటే అన్నయ్య కూడా ఇక్కడ ఉన్నాడు. వెనక వైపు నుండి వెళ్ళి అపర్ణాదేవి వెంటిలేషన్ అనేది పక్కకి తీసేసే. చచ్చిపోతుంది. పూర్తిగా చచ్చిపోతే రాజ్ కావ్యని వదిలేస్తాడు. అప్పుడు అప్పుడు ఇల్లే కాదు, ఈ కంపెనీ కాదు, ఈ ఆస్తి పాస్తులన్నీ నీవే అవుతాయి. రాజ్ పిచ్చివాడి అయిపోతాడు. కావ్య బయటికి వెళ్ళిపోతుంది. ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి అనగానే, మమ్మీ, డన్ మమ్మీ, ఇప్పుడే వెళ్తాను. రేపటికల్లా అత్త ఇంటి ముందు శవంగా ఉంటుంది అని చెప్పి ఇక రాహుల్ అర్ధరాత్రి వేళ హాస్పిటల్కి చేరుకుంటారు. ఇక రాజ్ అప్పుని చూస్తారు. బావా, దిగులు పడద్దు, అత్తయ్యకి ఏమీ కాదు. మంచివారికి దేవుడు ఒక్కొక్కసారి అన్యాయం చేసినా ఖచ్చితంగా న్యాయమే చేస్తారు. అత్తయ్య ఎంత డబ్బు ఉన్నా ఒకేలా ఉంటుంది. ఎదుటవారు తప్పు చేస్తే కన్న కొడుకునైనా క్షమించదు. అలాంటికి అత్తయ్యకేం కాదు. కొంచెం భోజనం చేయి బావా అని అంటుంది. వద్దప్పు, వద్దు. ఎంతగానో కళావతిని నమ్మాను, కానీ కళావతి మాత్రం మా అమ్మని నిట్ట నిలువునా ముంచేసింది. మా అమ్మ చావుకి కారణమవుతుంది అనగానే, అన్నయ్య, వదిన గురించి అలా మాట్లాడద్దు. వదిన మన గురించి ఎన్నో చేస్తుంది. ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితి వల్ల ఇలా అవుతుంది. పెద్దమ్మకేమీ కాదు, రా అన్నయ్య అని చెప్పి ఇక తనని ఓదారుస్తూ ఉంటారు. ఇక కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది. ఇప్పుడు ఆయన బాధపడుతున్నారు. అప్పు, కవిగారు ఉన్నారు, ఆయన్ని ఓదారుస్తారు. అసలు అత్తయ్య ఎలా ఉందో ఎలా తెలుసుకోవాలి, ఆయన కంట కనిపించకూడదు అని చెప్పి హాస్పిటల్లో వెనక వైపు నుండి పాపం నర్సుని అడుగుతుంది. మేడం, ఎవరు మీరు అనగానే, అపర్ణాదేవి వల్ల కోడల్ని అనగానే, మరి మీరేంటి ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి ఐసీయూలోకి అని అంటుంది. వద్దు, నేను ఇక్కడికి వచ్చినట్టు ఎవరికి చెప్పొద్దు, కానీ మా అత్తయ్య పరిస్థితి ఎలా ఉంది అన్నది నాకు తెలియచేయండి అని అంటుంది. సరే, మీ పరిస్థితి ఎలా ఉందో తెలీదు. అక్కడ మీ వారనుకుంటా ఏడుస్తూనే ఉన్నారు. దాన్ని ఓదార్చకుండా మీరు ఇక్కడ ఉన్నారు. అలాగే మీ అత్తయ్య పరిస్థితి క్రిటికల్గానే ఉంది. కానీ దేవుడు ఏ నిమిషంలో ఏదైనా చేయొచ్చు. దాన్ని జాగ్రత్తగా గమనించండి. చాలు, మీరు ఇక్కడున్నట్టు నేను చెప్పను అని అంటుంది నర్స్. ఇక 2 చేతులకి దండం పెట్టి కావ్య వెనకాలే ఐసీయూ నుండి వాళ్ళ అత్తగారిని చూసి బాధపడుతూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ప్రతి సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటుంది. అర్ధరాత్రి 2:30 అవుతుంది. ఇక నర్స్ అపర్ణాదేవి దగ్గరే కూర్చుని ఉంటుంది. ఇంతలో తనకి డాక్టర్ ఫోన్ కాల్ రావడంతో అక్కడి నుండి బయటికి వస్తారు. ఇక రాహుల్ మగ నర్సుగా హాస్పిటల్లో అపర్ణాదేవి రూంలోకి ఎంట్రీ ఇస్తారు. కరెక్ట్గా కావ్య నర్స్ని అడుగుతుంది. మేడం, మా అత్తగారు అనగానే, డాక్టర్ దేనికో కాల్ చేశారు. తనని అబ్జర్వేషన్లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా తను వేసిన టాబ్లెట్స్ రిపోర్ట్స్ అన్నీ మార్నింగ్ వస్తాయి. అసలు ఇలా జరగడానికి కారణం కూడా తెలుసుకుంటాము. మీరేమీ కంగారు పడద్దు అనగానే, సరే అని అంటుంది కావ్య. ఇక నర్సు కూడా లేకపోవడంతో వాళ్ళ అత్తగారు ఎలా ఉన్నారా అన్నది వెనక నుండి చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా రాహుల్ ఎంట్రీ ఇస్తారు అపర్ణాదేవి గదిలోకి. ఇటు అటు చూస్తూ ఉంటారు. డాక్టర్ పిలిచారని నర్సు చెప్పారు. మరి ఈ డాక్టర్, నర్స్ ఎవరు అని చెప్పి ఆలోచిస్తున్న కావ్య తన ఫేస్ని చూస్తుంది. రాహుల్ అని గుర్తుపడుతుంది. రాహులేనా? నేను మళ్ళీ మోసపోయానా? రాహులే అనుకుంటా అని చెప్పి, అత్తయ్యని ఏమైనా చేయడానికి వచ్చారా? అసలు దీనికి కారణం ఎవరు? నాకు ఫేక్ కాల్ చేసింది కూడా రాహులే అని చెప్పారు. అంటే వీళ్ళే కావాలని చేశారా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక అపర్ణాదేవి ఆక్సిజన్ని పక్కకి తీసేస్తారు. ఇక రాహుల్ ఒక్కసారిగా ఇక కావ్యకి కన్ఫర్మేషన్ అయిపోతుంది. రాహులే అతన్ని చంపాలనుకుంటున్నాడు అని చెప్పి పరుగున ఇక లోపలి గదిలోకి వస్తుంది.
కావ్య ఇక్కడేంటి అని చెప్పి ఇక కావ్య గొంతు పట్టుకునేలోపు ఇక రాహుల్ కాలర్ పట్టుకుంటుంది. ఒరే, ఎంత దుర్మార్గుడురా! మా అత్తయ్యని చంపాలనుకుంటున్నావా? ఈరోజు మీ గురించి మొత్తం ఆయనకి తెలిసిపోతుంది అని చెప్పి కాలర్ పట్టుకుని అలాగే గట్టిగా పట్టుకుంటుంది. ఇంతలో అప్పు వస్తుంది. అక్క, ఏం జరిగింది అనగానే ఈ రాహుల్ అత్తయ్యని చంపాలనుకుంటున్నాడు, అప్పు వీడి గురించి చెప్పాలి అనగానే అక్క అక్క అని చెప్పి ఇక రాహుల్ని పట్టుకునేలోపు బయటికి పరుగు పరుగున వెళ్ళిపోతారు. ఇంతలో డాక్టర్ వస్తారు. డాక్టర్ రాగానే కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకుంటారు. ఏమైంది అప్పు, ఏమైంది వదినా అనగానే ఇద్దరు సైలెంట్ అయిపోతారు. మీరెవరు, ఇక్కడున్నారేంటి, తను కోమాలో ఉంది కదా అనగానే డాక్టర్ డాక్టర్ ఎవరో గదిలోకి వచ్చి మా అత్తని చంపాలని ఆక్సిజన్ తీసేశారు అనగానే వాట్, తన్ని చంపాలనుకుంటున్నారా అని చెప్పి ఆక్సిజన్ని పెట్టేలోపు ఇక అక్కడికి రాజ్ వస్తారు. కావ్యని చూడగానే షాక్ అయిపోతారు. నువ్వేంటి ఇక్కడేంటి అనగానే సార్, తను ఎవరు అని అడుగుతారు డాక్టర్. తను అనగానే ఇక కళ్యాణ్ అంటారు, తను మా వదిన, వాళ్ళ భార్య అని చెప్పి అంటారు. మరి మీ అమ్మగారిని ఎవరో చంపాలని, ఎవరో నర్సు వేషంలో వచ్చారని తను అంటున్నారు, ఆక్సిజన్ కూడా తీసేశారు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాజ్. ఈవిడేనా చెప్పింది అని అంటారు. అవును అనగానే అవునండి, తన్ని రాహుల్ చంపాలనుకుంటున్నాడు, అత్తయ్యని చావు కోరుకుంటున్నారు అనగానే చి అని చెప్పి చెయ్యి పట్టుకునేలోపు ఇక ఇంతలో గట్టిగా కేక వేస్తుంది అపర్ణాదేవి. అమ్మా కావ్య అన్న అరుపు వినబడగానే డాక్టర్తో సహా అందరూ అపర్ణాదేవి దగ్గరికి వస్తారు. అపర్ణాదేవి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. మమ్మీ మమ్మీ అని అంటారు. ఇక అపర్ణాదేవి ఆవేశంతో కావ్య కావ్య అని పిలుస్తుంది. అత్తయ్య, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ తనకి కోమా నుండి బయటికి వచ్చారు, తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, అందరూ బయటికి వెళ్ళండి అని చెప్పి ఇక అపర్ణాదేవికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్. అపర్ణాదేవి కోమాలో నుండి బయటికి వచ్చేస్తుంది. ఇక అపర్ణాదేవి ఆరోగ్యం నిలకడగా ఉండడంతో ఇక డాక్టర్ బయటికి వస్తారు. నిజంగా చాలా కేసులు చూశాము, కోమాలోకి వెళ్తే ఖచ్చితంగా బయటికి రాని సిచ్యుయేషన్ ఎప్పుడో ఎక్కడో జరిగిద్ది, అద్భుతం. కానీ మీ కోడలు, అదే మీ ఆవిడ వల్ల మీ అమ్మగారికి ప్రమాదం తప్పింది, తను కోమా నుండి బయటపడ్డారు, అలాగే తను ఆరోగ్యం నిలకడగా ఉంది. మీరు ఒకరి వల్ల గొడవలు పడద్దు. అలాగే అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి అన్నది రేపు రిపోర్ట్స్ వస్తాయి, దాన్ని బట్టి మీరు ఆవిడ్ని ఇక నుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపై అలాంటి కండిషన్ అనేది ఒకటి మనకి రాదు, డైరెక్ట్గా చనిపోవడమే జరుగుతుంది అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక కావ్య సంతోషంగా అత్తయ్య, మీరు బ్రతికి ఇంటికి వస్తే చాలు, నేను అక్కడ ఉండకపోయినా మీ మీద ఇలా ఎవరు జరుపుతున్నారు అన్నది మీకు తెలిస్తే చాలు, ఆ రుద్రాని రాహుల్ ఇంటి నుండి బయటికి వెళ్తే చాలు, మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య. తెల్లగా తెల్లవారుతుంది. అపర్ణాదేవిని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వస్తారు ఇక రాజ్. అందరూ సంతోషం పట్టలేకపోతారు. ఇక రుద్రాని అనుకుంటుంది, ఈ కావ్య అక్కడికి వెళ్ళి నా కొడుకుని చూసింది, ఇప్పుడు నా మీద ఇది చెప్తే నేను చెప్పవలసింది చెప్తాను, రాహుల్ చంపేస్తే సరిపోయేది కదా, ఇప్పుడు లేనిపోని టెన్షన్ అని అంటుంది రుద్రాని. ఇక అపర్ణాదేవిని హాల్లో కూర్చోపెడతారు. ఇక అపర్ణాదేవి అంటుంది, నా కోడలు అలా ఉంది అంటే నా కొడుకు తనని ఏదైనా చేసుండొచ్చు, కావ్య నేను నిన్ను వెళ్ళమన్నాను, ఈ రాజ్ నిన్ను అపార్థం చేసుకుని ఉంటాడు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకుంటాను అని అంటారు. మమ్మీ, నువ్వు చాలా మంచిదానివి, అందరినీ నమ్ముతావు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఇలా అవడానికి కారణం ఈ కళావతే, నువ్వు ఇలాంటివి ఆలోచించద్దు, నువ్వు రెస్ట్ తీసుకో మమ్మీ, రెస్ట్ తీసుకో అని అంటారు రాజ్. ఇక కావ్య అంటుంది, అత్తయ్య మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఇంట్లో హ్యాపీగా అత్తయ్య మామయ్యని చూసుకుంటూ మీ కొడుకుతో హ్యాపీగా టైం లీడ్ చేయాలి, నేను వెళ్తాను, కానీ వెళ్లే ముందు అన్ని నిజాలు బయటపెట్టి ఇదిగో ఈ మూర్ఖుడైన నా మొగుడికి కళ్ళు తెరిపించి వెళ్తాను అని అంటుంది. కళావతి అని అంటారు. మిస్టర్ రాజ్, నా పేరు కళావతినే, కానీ ఒక భార్య మనసుని అర్థం చేసుకోకుండా, ఒక భార్య కుటుంబానికి ఎలాంటి వాల్యూలు ఇస్తుందో అనేది తెలుసుకోకుండా ఉన్న భర్తని మిమ్మల్నే చూస్తున్నాను. మీ అమ్మంటే ప్రాణం, మీ డాడీ అంటే ప్రాణం, అమ్మమ్మ తాతయ్య గురించి ఏదైనా చేస్తారు, ఈ కుటుంబంలో ఎవరి తప్పు చేసినా బయటికి పంపించకూడదని కుటుంబం అందరూ కట్టగట్టుకుని ఉండాలని చూస్తారు, కానీ ఈ కళావతి ఏం పాపం చేసింది, ఏం అన్యాయం చేసింది,
మీ కుటుంబానికి ఎంత ఎంత కష్టాలు తెచ్చిందని నన్ను ప్రతిసారి వెలవేసినట్టు మాట్లాడుతున్నారు. నిజమైన సాక్ష్యాలు ఇప్పుడు చూపిస్తాను. అందరూ గుండె నిబ్బరంగా ఆ సాక్ష్యాలను చూసి మీరే నిర్ణయం తీసుకోండి. అత్తయ్య, నేను మీ మాట కాదని ఈ కుటుంబాన్ని వదిలి వెళ్తున్నాను. కానీ ఈ నిజాలు తెలిస్తే మీ కొడుకు కళ్ళు తెరుచుకుంటాడు అని చెప్పి హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని తెప్పించి అందరి ముందు బయట పెడుతుంది కావ్య. రాహుల్ అపర్ణాదేవిని నర్స్ వేషంలో వచ్చి తనని చంపడం ట్రై చేయడం, అలాగే ఇక అక్కడి నుండి రాహుల్ వెళ్ళిపోవడం, అపర్ణాదేవి చావు కోరుకునేది ఎవరు అన్నది ఇక కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాలధారతో నిరూపించి ఇక కావ్య అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది. ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రుద్రాని రాహుల్ చేసిన ఘోరమైన పాపాన్ని చూసి తల్లడిల్లిపోతారు. ఇక కావ్య ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటే ఇటు రాజ్ గుండె విలవిలలాడుతుంది. అపర్ణాదేవి మాత్రం, రాజ్, నా కోడలు అన్ని సాక్ష్యాలు బయట పెట్టి వెళ్ళింది. కానీ నేను గుండె నిబ్బరంగా ఎందుకు ఉన్నానో తెలుసా? తనని నువ్వు తీసుకువచ్చినప్పుడు, ఈ రుద్రాని రాహుల్ని బయటికి గెంటినప్పుడు అని చెప్పి అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక అపర్ణాదేవి. ఇక రాజ్ రుద్రాని రాహుల్ని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. ఇక వాళ్ళకేమీ చెయ్యలేక అక్కడి నుండి నడి రోడ్డు మీద చేరుకుంటారు రుద్రాని రాహుల్. ఇక కావ్య తన పుట్టింటికి చేరుకుంటుంది. ఇక రాజ్ కావ్యని ఎలా తీసుకురాబోతున్నారు అన్నది రాబోయే ఎపిసోడ్లో రాబోతుంది. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.